హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మునగాకు పప్పు ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. అంటే మునగాకు ఇష్టంగా తినని వాళ్ళు కూడా కమ్మగా ఉండేటట్టు ఎలా వండుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసి చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవాలండి. గుజ్జు లేకపోతే కొంచెం చింతపండు పిక్క వేసుకున్నా పర్వాలేదు. కొంచెం వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసుకోవడమేండి. ఎక్కువగా మునగాకు పెసరపప్పుతోనే వండుతారండి. ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు కూడా ఉందని చెప్పి రెండింటిని కలిపి వేసుకున్నాను. చాలా తొందరగా ఉడికిపోద్దండి. నార్మల్ కందిపప్పు అయితే మాత్రం కుక్కర్ పెట్టుకోవాలి. ఇంతేనండి, చూసారా ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి వేయించేసుకున్న తర్వాత పప్పులో వేసి తాలింపు వేసేసుకుందామండి. ఇంతేనండి, మునగాకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి. ఇంకా మన ఛానల్లో మునగాకు పొడి కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇంతేనండి, కమ్మనైన పప్పు రెడీ. పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్గా కొంచెం దొండకాయ ఫ్రై ఉంటే ఇంకా బాగుంటుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను పెట్టలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.